నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులు అరిగోసలు పడుతున్నారని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి అన్నదాతలు బలవుతున్నారని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వరరెడ్డి అన్నారు. నేడు సారంగాపూర్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డ్ పరిశీలించారు. మార్కెట్ యార్డ్లో ఎక్కడికక్కడ కుప్పలుగా పడి ఉన్న మొక్కజొన్నను చూసి అధికారులను నిలదీశారు. కొనుగోలుకు సంబంధించి ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, ఇక్కడ సొసైటీ నాతోటే ఉన్నాడు, మొత్తం రైతులు ఇక్కడే ఉన్నారు. దాదాపు ఇంకా 30,000 బ్యాగ్స్ ఓన్లీ నీకు ఇంకా మక్కలకే కావాలంటున్నాడు. ఇంకా ప్యాడీ స్టార్ట్ కాలే. మరి బయట మార్కెట్ ఎక్కడ దొరుకుతున్నాయి? 25 రూపాయలు ఒకటి. అవునండి, బయటనేమో మార్కెట్లో అంతా ఓపెన్ గా దొరుకుతున్నాయి 30 రూపాయలు ఒక బ్యాగ్. ఆయన లారీలకు ఎందుకు? ఇప్పుడు లారీ ఎవరు అరేంజ్ చేస్తారు? లారీ ఓకే, లారీలు ఎవరు మేనేజ్ చేస్తారు లోడ్ చేయడానికి? రైతుల దగ్గర డైరెక్ట్ తీసుకుంటుంటే నువ్వు ఇవ్వద్దు, కంట్రోల్ ఏమున్నట్లా? మరి నువ్వు వచ్చి ఇంతకుముందు నువ్వు లేనప్పుడు ఈ ప్రాబ్లం లేకుండా కదమ్మా, నువ్వు వచ్చి నుంచి ఎందుకు అయింది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, రైతులు ఆ వడ్ల కుప్పల మీద, మక్కల కుప్పల మీద ఆత్మహత్య చేసుకునేటువంటి దుస్థితి వచ్చింది. అనేక మంది రైతులు గోచపడతా ఉన్నారు. మరి ఇప్పటి వరకు ఇంకొక సైడ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఇంకా మక్కలు పూర్తిగా కొనుగోలు చేయలేని పరిస్థితి ఉన్నది. గన్ని బ్యాగ్స్ లేవు, లారీలు లేవు. లారీలని బతిమలాడుకు తీసుకొచ్చుకుంటే సంచికి 30 రూపాయలు వాళ్ళ లారీ ఓడు అడుగుతున్నాడు. అమాలి వేరా, బ్యాగులు కొనుక్కోవడం వేరా. మరి రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నారు. కనీసం అవిటికి కూడా ఈరోజు లారీలు దొరకక మరి రైతులు మరి రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మరి ఇలా మక్కలు పోయేందుకు, మక్కలు కంప్లీట్గా కొనుగోలు చేసే వరకు వడ్లను పోసేదానికి జాగలేదు. మరి వర్షాకాలం దగ్గర వస్తుంది, అకాల వర్షాలు వస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటా ఉన్నది? ఎన్నడూ లేని విధంగా ఎందుకు మరి ఇంతగా ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతా ఉన్నది? మరి కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఇంత దుర్భీర్యమైనటువంటి పరిస్థితి ఉన్నది? ఒకసారి ప్రభుత్వం సమీక్షిస్తున్నదని అడుగుతా ఉన్నాను. మరి ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా, మరి అనేక కేంద్రాలు నేను పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేసినా, మరి సందర్శించినప్పటికీ కూడా అన్ని కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఇదే రకంగా ఉన్నది. ఎక్కడికక్కడ మక్కలు, జొన్నలు, వడ్ల కుప్పలు అట్లే పడి ఉన్నాయి. వర్షాలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను పూర్తిగా మరి లారీలు ఉంటే గన్ని బ్యాగ్స్ లేవు, గన్ని బ్యాగ్స్ ఉంటే లారీలు లేవు, ఇక్కడ ఉన్నటువంటి మరి అమాలీలు లేరని చెప్పేసి ఏదో ఒక రకంగా సాగు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి కొనుగోలు కేంద్రాలని వెంటనే వేగవంతం చేయాలని, మరి వెంటనే కొనుగోలు కేంద్రాలని మరి ఇక్కడ నుంచి మొత్తం ప్యాడీని లిఫ్ట్ చేయాలా, మొక్కజొన్నలు లిఫ్ట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని అడుగుతా ఉన్నాను. మరి కేవలం స్టేట్మెంట్లకు పరిమితమైనటువంటి ప్రభుత్వాన్ని వెంటనే మీరు కొనుగోలు కేంద్రాలని ఎక్స్పర్టైజ్ చేసి ఈ వారం రోజుల లోపల మరి మొక్కలు, జొన్నల కొనుగోలుని మీరు పూర్తి చేయలేని పక్షంలో రేపు వర్షాలు వస్తే రైతు మరి గోసపడతాడు, బాధపడతాడు. ఖచ్చితంగా నిర్మాణంలో ఇప్పుడు నేను అధికారులతో మాట్లాడినాను. మరి రేపటి లోపల మరి ఇవన్నీ కూడా రెక్టిఫై చేసి లారీలు గడ్డి బ్యాగ్ సప్లై చేయకుంటే రేపు మహాధర్నాకు నేను పిలిపిస్తా. ఎట్టి పరిస్థితుల్లో
జిల్లా వ్యాప్తంగా కాదు, నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలు అన్ని కూడా నేను పర్యవేక్షించి అక్కడ అన్నింటినీ కూడా పరిశీలించి మరి అన్ని చోట్ల కూడా నేను రైతు ఉద్యమంకి భారతీయ జనతా పార్టీ తరఫున మరి రామచంద్రరావు గారి మరి ఆధ్వర్యంలో ఇవి నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను, ప్రభుత్వం గాఢ నిద్రలో ఉన్నది, రైతును పట్టించుకుంటలేదు, రైతు భరోసా ఇస్తలేరు. అదే మాదిరిగా కొనుగోలు కేంద్రాలను కూడా కనీసము మరి ఎక్స్పర్డేట్ చేసి వెంటనే కొనుగోలు కేంద్రాన్ని పూర్తి చేయాలన్న కూడా ధ్యాస లేదు. రైతులు ఇన్ని రకాలుగా బాధ పెడుతున్నట్టు ప్రభుత్వాన్ని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీకు కుంభకోణాల మీద ఉన్నటువంటి ధ్యాస రైతుల మీద కొనుగోలు కేంద్రాల మీద లేదు. మరి దీన్ని మేము పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. మరి వెంటనే కొనుగోలు కేంద్రాల్లో మరి కావాల్సినటువంటి గన్నీ బ్యాగ్స్ని కానీ లారీ ట్రాన్స్పోర్ట్ని కానీ వెంటనే పంపించి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. దీని మీద మేము ఖచ్చితంగా రైతు ఉద్యమం చేపడతామని కూడా తెలియజేస్తా ఉన్నాను.